అన్ని ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరగాలి ఈక్వల్గా, అట్లాగే అన్ని వర్గాల అభివృద్ధి ఎట్లా జరగాలి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఎట్లా జరగాలి, విద్యారంగంలో ఎట్లా అభివృద్ధి జరగాలి, రకరకాల రంగాలలో ఒక సమగ్ర అభివృద్ధి కోసం ఒక సమగ్ర ప్రణాళిక అవసరం. తెలంగాణ వస్తే ఇవన్నీ సక్కదిద్దాయని ఆశపడి పొరగాళ్ళందరూ చచ్చిపోయి మా హాస్పిటల్లో టైం వేస్ట్ చేసుకొని తెలంగాణ చేస్తే వాడు 10 ఏళ్ళు నాశనం చేసిందంటే ఇప్పుడు వచ్చిన 2 ఏళ్ళు కథం చేసిండు, ఏం లెక్కలేదు, పత్రం లేదు. ఇప్పటికైనా ఈ 3 ఏళ్ల కోసము ఇమ్మీడియట్గా అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ యొక్క సమాచారము ఈ మెసేజ్ ప్రతి జిల్లా నుంచి కూడా ఇట్లాంటి మీటింగ్లు జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఇలాంటి మీటింగ్లు జరగాలి. దానికోసం కూరపాటి వెంకటనారాయణ సారే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కోసం మనందరినీ జమ చేసిండు, తెలంగాణలో కేసీఆర్ పాలన పోతేందుకు కూడా మనందరినీ జమ చేసిండు. ఈ అన్ని జమ చేసినా కాబట్టి ఈ చివరి దశలో మిగతా జిల్లాలలో కూడా ఇట్లాంటి మీటింగ్లు పెట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ఒక సమగ్ర అభివృద్ధి ఎట్లా జరగాలో ఒక ఆలోచన కలిగించి ఒక కమిటీని కానీ ఒక విధానాన్ని కానీ ప్రజల నుంచి మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనం ప్రజలుగా స్పందించకపోతే, ఉద్యమకారులు స్పందించకపోతే ఏం జరుగుతుందంటే ప్రజలకు ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంతకుముందు రామూర్తి అన్నట్టు ప్రలోభ పెట్టడం, మళ్ళీ అధికారంలోకి రావడం. అంటే ఇప్పుడున్న వాళ్ళు వస్తారా అధికారంలోకి, బీజేపీ వస్తాడా మళ్ళీ కేసీఆర్ వస్తాడో తెలియదు, కానీ ఈ పథకాల ద్వారా అధికారంలోకి రావడం అనే విధానాన్ని ఈ ప్రభుత్వంలోనే దాన్ని మనము అంటే తప్పించాల్సిన అవసరం మన మీదనే ఉంది. ఎందుకంటే ఉద్యమకారులుగా మన మీదనే ఉంటాయి. కాబట్టి ఒక సమగ్రమైన అభివృద్ధి కోసము ఈ సంక్షేమం పేరు మీద పెట్టిన ప్రలోభ పథకాలన్నింటినీ కూడా తగ్గించి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి మనమే ప్రభుత్వానికి ఇవ్వాలని అలా జరిగే ప్రోగ్రాంలో మేము కలిసి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ నరేందర్. మీరు అన్నట్టుగా ఈ యొక్క సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కావాలని ఈ సభ డిమాండ్ చేస్తున్నది. మీరు అందరూ చప్పట్లు కొట్టాలి. సోషల్ సెక్టరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, అగ్రికల్చర్ సెక్టరు అండ్ అదర్ సెక్టర్స్ కూడా సమానంగా జరగాలి. రాష్ట్రంలోని పాత 10 జిల్లాలు కూడా సమగ్రంగా అభివృద్ధి జరగాలి. కేవలం హైదరాబాద్ అభివృద్ధి మాత్రమే అభివృద్ధి కాదని